గురువారం గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక ఫోర్లు బాదిన బ్యాటర్గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారీ రికార్డును బద్దలుకొట్టాడు. టీ20 ప్రపంచ కప్లో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే 111 ఫోర్లను ఈ క్రమంలో బ్రేక్ చేశాడు. లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో రోహిత్ రివర్స్ స్వీప్ ఆడి బౌండరీని సాధించే క్రమంలో ఈ ఫీట్ సాధించాడు. 37 ఏళ్ల అతను టోర్నమెంట్ చరిత్రలో వెస్టిండీస్కు చెందిన క్రిస్ గేల్ తర్వాత రెండవ అత్యధికంగా సిక్స్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. అన్ని టీ20ల్లో ఈ ఫార్మెట్లో టాప్ 4 హిట్టర్స్ జాబితాలో రోహిత్ 3వ స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్కు చెందిన బాబర్ ఆజం, ఐర్లాండ్కు చెందిన పాల్ స్టిర్లింగ్లను వెనుకంజలో ఉంచాడు రోహిత్ శర్మ. 43 ఇన్నింగ్స్లో 113 ఫోర్లు చేశాడు. మహేల జయవర్ధనే 31 ఇన్నింగ్స్లో 111 ఫోర్లు చేశాడు. విరాట్ కోహ్లీ 32 ఇన్నింగ్స్లో 105 ఫోర్లు చేశాడు. డేవిడ్ వార్నర్ 41 ఇన్నింగ్స్లో 103 ఫోర్లు చేశాడు. తిలక్ రత్నే దిల్షాన్ 34 ఇన్నింగ్స్లో 101 ఫోర్లు.